నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతుల అభివృద్ధి కోసం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైతులందరూ వికసిత కృషి సంకల్ప యాత్రను సద్వినియోగం చేసుకోవాలి. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ వీరయ్య అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సింబ్యాల గ్రామంలో రైతులకు నూతన సాంకేతికత మరియు ప్రభుత్వ పథకాలపై సమాచారం తెలియజేయడం కోసం బూటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం బూటుకూరు శాస్త్రవేత్త డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో రైతులు ప్రత్యక్ష సంభాషణలు మరియు వారికి ఖరీఫ్ పంటకాలం మందు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి 700 జిల్లాల్లో 2000 కంటే ఎక్కువ శాస్త్రీయ బృందాల భాగస్వామ్యంతో నూతన సాంకేతికత మరియు ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించడం కొరకు ఈ 15 రోజుల కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు. ప్రధానలు గిరిజన పంటలైన వేరుశెనగ, నువ్వులు మరియు ఆముదం వంటి పంట మెలకువల గురించి తెలియజేయడం జరిగింది. జిల్లా ఉద్యానవన అధికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ వివిధ ఉద్యాన పంటల్లో మేలైన సాగు యాజమాన్యాల గురించి, కొత్త రకం పంటలపై అవగాహన, సాగు వివరాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దివాకర్ బాబు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి, గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, వ్యవసాయ అధికారి జిల్లా వనరుల కేంద్రం రామకృష్ణం రాజు, ఉద్యాన అధికారి శ్రీమతి నాగమణి, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మనకు ఒక 5% ఫ్యాట్ వస్తుంది అనుకోండి, 5.5 నుంచి 6% ఫ్యాట్ వచ్చేదానికి ఆస్కారం ఖచ్చితంగా 0.5 నుంచి 1% ఖచ్చితంగా పెరుగుతుంది ఫ్యాట్ అనేది. బైపాస్ ఫ్యాట్ బయట మార్కెట్లో ఉంది, అది పెట్టడం. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం ఎరుకోము మెయిన్గా మనకు పశువులు దూడలు ఉన్నాయి. దూడలు ఇవి ఎన్ని రోజుల దగ్గర అంటే గర్భానికి వాళ్ళ మనకు హెచ్ఎఫ్న్నాయి కదా, అది 24 నెలలు అంటే 2 సంవత్సరాలు కావాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది తొలిత రావాలంటే. అన్ని సంవత్సరాలు అదే చూసుకోవాలి. ఎప్పుడైతే మన డిపార్ట్మెంట్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ కంపెనీ కావచ్చు, భూదారు బయట చేసి దాంట్లో లేదంటే ఈసీఏ కావచ్చు, తర్వాత పోషకాలు ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని వాడితే సమస్య లేదంటే మేము అందరం ఉంటాం. ఒకటే ఒక అన్నమే తినమని చెప్తా, పప్పు వేస్తాం, రసం వేస్తాం, లేదంటే పండ్లు తింటాం, లేదంటే కూరగాయలు కావాలి. అప్పుడు బాడీ కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. మనం ఎప్పుడైతే భూదారు బయట చేసి ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ సవరించేదారు ఎరువు లేకుండా తక్కువ ఏమని కాదు, తక్కువ ఎక్కువ ఏమని కూడా పాటించినప్పుడే పంట సమస్యలు లేకపోతే లేనప్పుడు రావు. లేదు